ఏంటి ఆఫీస్ అంతా ఖాళీ ఖాళీగా ఉంది? బాస్ రానప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తారు చెప్పు. పిచ్చోళ్ళు అసలు ఆఫీస్కి రావాల్సిందే బాస్ లేనప్పుడు. అదే కదా, ఎన్నాళ్ళు బాస్కి భయపడి చేయలేని పనులన్నీ ఇవాళ చేసుకోవచ్చు. ఏం చేద్దాం? ఏదైనా చేయొచ్చు. చైర్స్ అని ఇసురు కొడతామా చెప్పు. ఈ టేబుల్ మీద తబలా పెట్టి కచేరీ పెడదామా చెప్పు. లేదా స్టెప్స్ మీద డాన్స్ చేద్దామా? స్టెప్స్ మీద డాన్సా? అదేంటి? ఊరికే ఫర్ ఫన్. కానీ సీసీటీవీ ఉంది కదా, వాళ్ళు చూసి బాస్కి చెప్తే? సీసీటీవీనా? నీకు చూపిస్తుందా? పద. ఏంటి బాగా ఎంజాయ్ సెక్యూరిటీ చేస్తున్నారు. క్యాబిన్ నుంచి మ్యూజిక్ వస్తుంది? ఇవాళ వాళ్ళు ఫుల్ పార్టీ చేసుకుంటారంట, మనం డిస్టర్బ్ చేయొద్దు. ఎవరికి నచ్చింది అది చేసుకోవచ్చు. ఎవరిని డిస్టర్బ్ చేయరంట. అంటే ఈరోజు ఆఫీస్ అంతా ఫుల్ చిల్. వావ్. ఎస్, పద. పదా. ఏంటి వాటర్ పెట్టలేదు ఈరోజు? సూర్య, క్యాఫ్టేరియాలో డస్ట్బిన్ ఉంటుందని తెలుసు, క్యాఫ్టేరియా డస్ట్బిన్ లా ఉందేంటి? సూర్య రోజు ఇలా బాస్ ఏంటి రాకపోతే ఆఫీస్ అంతా బాగుంటుంది చెత్త కదా? చెత్తగా ఉంది. అరే అవును, సూర్య కూడా కనిపించట్లేదు. కనిపించట్లేదా? వాడిని ఎలా పిలవాలో నాకు తెలుసు. పదండి. ఇది నొక్కితే పక్కా వస్తాడు. ఓ మీరా? ఇంకా బాస్ అనుకున్నా. అంటే బాస్ లేకపోతే మాకు ఇక్కడ వాల్యూ లేదా? పని లేదు. రే, ఆఫీస్ అంతా చూసి అంత చెత్తకుందో, ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలారా? అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో కూర్చుని కార్డ్స్ ఆడుకుంటున్నారు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళేమో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు, మీరేమో పార్టీలకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు. మేము క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం పని చేయాలా? ఈరోజు రాని బాస్ మీ ఒక్కరికే బాస్ కాదు, అందరికీ బాసే. ఇంకోసారి బెల్లు కొట్టినా అరిచినా నేను మాత్రం రాను. అన్నట్టు బయట హెచ్ఆర్ కలవడానికి ఎవరు వచ్చారు? ఈరోజు ఎవరు రాలేదు కదా, ఒకసారి మీరు వెళ్ళి కలవండి. ఎవరు వీళ్ళంతా ఎవరు? హెచ్ఆర్ లేదు. కానీ చెప్పండి. నేను ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చానండి. ఓ, ఫ్లిప్కార్ట్. ఆర్డర్ ఎవరి పేరు మీద నేను వచ్చింది? పెట్టలేదు. ఎరా నువ్వు పెట్టావా? నువ్వు? హలో హలో, ఆ? నేను డెలివరీ ఏజెంట్ కాదు, మీ క్లయింట్ని. ఓ, మా కంపెనీకి అడ్వర్టైజింగ్ చేస్తా అన్నారు కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు మా కంపెనీకి ఆఫ్, సో రేపు రండి. ఆఫా? వాళ్ళ పండుగలేం లేవే. చూడండి, మీకైనా ఒక 2-3 డేస్ బిగ్ బిలియన్ డే ఆఫర్లను ఉంటాయి. మాకు దొరికింది ఈ ఒక్కరోజు మాత్రమే. అదే. దిస్ ఇస్ లైక్ $1 బిలియన్ డే ఫర్ అస్. సో ఆ? మీరు ఈరోజు వెళ్ళి రేపు రండి. వెళ్ళండి. అలానే మీ సైట్లో నేను సాక్స్ ఆర్డర్ పెట్టాను. సాక్సా? అవి లూజ్ అయిపోతే రిటర్న్ కూడా పెట్టాను. మా హెచ్ఆర్ దగ్గర మీ మెయిల్ తీసుకుని ఆ కంప్లైంట్ నెంబర్ పంపుతాను, కాస్త దాన్ని చూసుకోరు. సరే. అరే ఏంటి మీరు ఫోన్లతో కూర్చున్నట్టయితే ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఇంకొక గేమ్ చేయత్రి ప్లీజ్. అరే తన లైవ్ లో ఆడదాం కదా. అప్పుడెప్పుడో దసరాకి మ్యూజికల్ చైర్స్ ఆడించారు, ఇప్పుడు మనకు నచ్చింది ఆడుకోవచ్చు. దంశరాజ్, ఓకే రెడీ. రేయ్ మాట్లాడకూడదు చెప్తున్నా. ముందు హాలీవుడా బాలీవుడా రీజనలా? రీజనల్. ఓల్డా లేటెస్టా మిడిలా? రెడీ. షాక్. షాక్ ఏంటి? రవితేజ షాక్ హే. ఈడొచ్చాడేంటి? షాకా కాదా? ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి? కాదా, చచ్చిపోయాం. టెన్షన్ పడుతున్నాడంటే థ్రిల్లర్ అయి ఉంటుంది. హిట్. మిడిల్ సినిమా కదా. అవును. ఇప్పుడు ఏం చేయాలి? పడుతున్నాడంటే క్షణ క్షణం. అక్కడ చూడండి రా బాబు. అదిగో రవి బాబు. తల కొట్టుకుంటున్నాడంటే తల అజిత్ వీరం. వేదాళం. విశ్వాసం. వివేగం. ఇంక చెప్పండి రా, అజిత్ సినిమాలని చెప్పండి. బాగా ఆలోచించి ఒక్కటే చెప్పాలి. కోపడుతున్నాడంటే అర్జున్ రెడ్డి. ఎగురుతున్నాడంటే ఎగిరే ఎగిరే పైకెగిరే.
ఇదిగో రే ఇవే దబ్బు అని చెప్తున్నా చెప్తే సినిమా పేరు చెప్పండి లేదంటే మానేయండి